జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ముందు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పార్ట్ టైం ఉపాధ్యాయ ఉద్యోగుల నిరసన తెలిపారు. తమపై ఎలాంటి ఆరోపణలు లేకుండా ఒక్కసారిగా తొలగించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. ఉన్న ఫలంగా విధుల నుండి తొలగించడంతో కుటుంబంతో పాటు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో తమకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారు మరి అంతకుముందు పూర్వకాలంలో గురుకులాలు ఉండే, కానీ తను వచ్చినప్పటి నుంచి ఆ ముఖ్యమంత్రి గారు మరి గురుకులాలను స్థాపించడం జరిగిన తర్వాత మా అందరినీ కూడా మరి అవుట్సోర్సింగ్ విధానం కాకుండా పార్ట్ టైం టీచర్స్గా తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్ రాసి కూడా మేము కంటిన్యూషన్ అవుతున్నాము. ఇప్పుడు అనుకోకుండా మా అందరినీ కూడా మరి రోడ్న పడివేయడం ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. మా అందరి అసోసియేషన్ తరఫున కూడా మమ్మల్ని మళ్ళీ కూడా రిన్వైట్ చేస్తూ మరి మన సెక్రటరీ గారిని కూడా మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాము. అట్లాగే కలెక్టర్ గారు కూడా అందుకే రావడం జరిగింది. వినయపూర్వకంగా మా యొక్క పత్రాన్ని మేము అందజేస్తున్నాము. మళ్ళీ అందరినీ విధిలోకి తీసుకోవాలని మా యొక్క డిమాండ్స్. జగిత్యాల జిల్లా సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల పార్ట్ టైం టీచర్స్ అందరము నిన్న సెక్రటరీ గారు అలుగురు వర్షిణి గారు మా సెక్రటరీ గారు అనుకోకుండా మా విధుల నుండి మమ్మల్ని తొలగించారు. అయితే మేము 2016-15 నుండి గత 15 సంవత్సరాల నుండి ఇందులో తాత్కాలికంగా పనిచేస్తున్నాం. ఏసీటీ, పీఈటీ, హెచ్ఎస్